ఇది ఫ్రై లాగా కనిపిస్తుంది కానీ అంటే ఆలు కర్రీ ఫ్రై లాగా ఉండదండి. ఎందుకంటే ముందు రోజే ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకు అందులోని వాటర్ మ్యాక్సిమం ఎవాపరేట్ అయిపోతుంది. ఎంత ఎయిర్ టైట్లో పెట్టినా కానీ నాకు ఎప్పుడు ముద్ద అయిపోతుంది అనమాట. ఇక్కడ బంగాళాదుంప ఎప్పుడు ఫ్రై చేసినా అందుకే మానేశాను. ఇలా బేబీ పొటాటో ఫ్రై చేసినా కూడా ముద్ద అయిపోయి ఎంత నుసి అయిపోతుంది. సో అందుకనే ఒకసారి చూద్దాము. చామగడ్డ దుంప కూడా నేను ఇలాగే చేస్తాను, చూసే ఉంటారు. సో ఇలా చేయటం వల్ల నూనె కూడా తక్కువ పట్టుకుంటుందండి. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా ఉంది. ఇది వీడియో అయిపోయే వరకు నా మాటలు అయితే ఉంటాయి. కేవలం వంటనే కాదు, మాట్లాడుతూ కూడా వీడియోలు చూపిస్తుంటాను. ఎప్పుడు వంట గురించే కాదు. చూడండి ఎంత తక్కువ ఆయిల్ పట్టిందో. లాస్ట్లో తీసేసి అలా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. చాలా సింపుల్. ఇది ఏంటంటే పిల్లలు లంచ్ బాక్స్లోకి పంపిస్తే అన్నం బాగా తింటారు. లంచ్ బాక్స్కి ఎక్కువ ఉడకబెట్టిన కూరల కంటే పిల్లలకు నేను చెప్పే సజెషన్ ఫ్రైలు పంపండి. చక్కగా తిండి తింటారు పడేయకుండా.